గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఒక సమస్య. ఏజ్తో సంబంధం లేదు, ఇక ఆడమగ అన్న తేడాయే లేదు. హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ట్రీట్మెంట్లు కూడా రకరకాలే వచ్చేసాయి. పిఆర్పి కానివ్వండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తూ ఉన్నాము. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఇలాంటి డౌట్ని నేను ఇవాళ క్లారిఫై చేస్తాను. మరి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ జి సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎస్, యాజ్ ఏ సీనియర్ హోమియోపతి వైద్య నిపుణులుగా మీరు చెప్పండి. మీ జుట్టు చూస్తున్నట్లయితే తలంతా ఉంది. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది. అసలు ఈ ప్రాబ్లం లేని వాళ్ళు లేరేమో బహుశా. ఎందుకండి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది చూస్తూ ఉన్నామండి. ముఖ్యంగా ఈ హెయిర్ ఫాల్ రావడానికి గల కారణాలు మనం విశ్లేషించుకున్నట్టయితే, మొదటిగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా? సో వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఉండే అవకాశం జరుగుతుంది. తర్వాత ఎనీమియా కేస్, జనరల్గా చాలామందిలో బ్లడ్ తక్కువ ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉండటం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఎప్పుడైనా ఈ ఋతుక్రమమైనటువంటి సైకిల్ సరిగ్గా లేకపోవడం వల్ల పీసీఓడి సమస్య కానీ, పీసీఓఎస్ సమస్య కానీ, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, తర్వాత ఎక్సెస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కానీ, తర్వాత హార్డ్ వాటర్ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే హార్డ్ వాటర్ తోటి వాళ్ళు ఎక్కువగా స్నానం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి హార్డ్ వాటర్తో స్నానం చేసే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పొల్యూషన్ వల్ల కూడా చాలా మందిలో హెయిర్ ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత స్కాల్ప్కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డాండ్రఫ్ కావచ్చు, తర్వాత అలోపేషియా కావచ్చు, తర్వాత సోరియాసిస్ కావచ్చు, ఇలాంటి కండిషన్స్లో కూడా హెయిర్ ఫాల్ అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విపరీతమైన స్ట్రెస్, ఈ మధ్యకాలంలో చాలామంది విపరీతమైన స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. అలాంటి స్ట్రెస్ వల్ల కూడా ఈ యొక్క హెయిర్ ఫాల్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు డాక్టర్ గారు, హెయిర్ ఫాల్కి చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు సమ్మర్ సీజన్, ఈ టైంలో స్వెట్ హెయిర్ నుంచి బాగా రావడం, చాలామంది బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. మామూలుగా హెల్మెట్ పెట్టుకుంటేనే హెయిర్ ఫాల్ అవుతుందని భయపడే వాళ్ళకి సమ్మర్ ఒక టాస్క్లా అనిపిస్తుంది. అది ఒక్కసారి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయితే ఇంకా అది కంట్రోల్ అవ్వదా? ఒకసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతే దాన్ని మనం ఏ స్టేజ్లో ఉంది అన్నది ఒకసారి తెలుసుకోవాలి. తర్వాత దానికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాలి. దానికి ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటిది, ఏమన్నా ఇన్హెరిటెడ్గా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా జబ్బులు ఏమన్నా ఉన్నాయా, ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఎలాంటి స్ట్రెస్కి వీళ్ళు లోన్ అవుతున్నారు, తర్వాత వీళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉందా, ప్రాపర్ డైలీ మినిమం 6 to 8 hours స్లీప్ ఉండాలి. స్లీప్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళలో హెయిర్ ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. సో మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఫస్ట్ అనలైజ్ ద పేషెంట్, వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ ఏంటి, ఎందువల్ల హెయిర్ ఫాల్ అనేది రావటం జరుగుతూ ఉంది అన్నది మనం తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందిలో వంశపారంపర్యంగా బట్టతల అనేది చూస్తూ ఉంటాము. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ బట్టతల అనేది పక్కకు పెడితే హెయిర్ అనేది ఒకసారి ఊడిన వాళ్ళలో మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి అంటే ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? రైట్. సో దీనికి ఏజ్ ఫ్యాక్టర్ కంటే ముఖ్యంగా అసలు వీళ్ళకి ఏ కారణం చేత ఊడిపోతుందో మనం తెలుసుకోవాలన్నమాట. సో దీనికి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళకి గల కారణాలు ఏంటిది, బేసికల్గా రూట్ కాజ్ ఏంటన్నది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజ్తో సంబంధం లేదంట? సంబంధం లేదు. ఏజ్ మరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి గ్రోత్ జరిగే స్టేజ్ అనేది అయిపోతుంది. అదొకటి. రెండోది, బాల్నెస్ ఉన్న వాళ్ళకి, జెనెటికల్గా బాల్నెస్ ఉన్న వాళ్ళకి రీగ్రోత్ కూడా కొంత లిమిటెడ్గానే ఉంటుంది అన్నమాట. రైట్. ఇప్పుడైతే రకరకాల ప్రోడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసాయి. హెయిర్ కలర్ వేసుకుంటున్నారు. ఆ జుట్టు తెల్లపడము, జుట్టు రాలడం ఒక సమస్య, జుట్టు చిన్న ఏజ్లోనే తెల్లపడడం ఇంకో సమస్య. ఈ ఎందువల్ల అంటారు?
సో జనరల్గా ఈ హెయిర్ డైస్ వేసుకునే వాళ్ళలో ఆ హెయిర్ డైలో చాలా వరకు కెమికల్స్ వస్తున్నాయి, అమోనియా కెమికల్స్ ఇలాంటివి చాలా రకాలైనటువంటి కెమికల్ బేస్డ్ ఈ హెయిర్ డైస్ వేసుకుంటున్నారు కాబట్టి వాటి వల్ల చాలామందికి రియాక్షన్ రావటము, దానివల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటివి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతూ ఈ హెయిర్ ఫాల్ అధికమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీనికి ఆర్గానిక్ హెయిర్ డైస్ హోమియోపతిలో అవైలబుల్ ఉంటాయి, అవి మీరు యూజ్ చేయొచ్చు. ఎలాంటి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏం అందుబాటులోకి వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ పరంగా ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? దీనికి మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే రీగ్రోత్ అనేది ఛాన్స్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. రెగ్యులర్గా లీఫీ వెజిటేబుల్స్ ఒకటి, తర్వాత నట్స్ తీసుకోవటము, తర్వాత వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే వైటమిన్ D3 కరెక్షన్స్ చేసుకోవటము, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. వాటర్ ఇంటేక్ అనేది రెగ్యులర్గా మంచి డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవటము, ఇలా మంచి లక్షణాలు మెయింటైన్ చేస్తూ తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేస్తే హెయిర్ అన్నది ఫాల్ తగ్గుతుందన్నమాట. ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో అన్నట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, PRP ట్రీట్మెంట్స్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కొంతమందిలో. అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి అండ్ హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? సక్సెస్ రేట్ ఉందంటారా? అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో వింటూ ఉంటాము, బంజారా ఆయిల్ అని, లేదంటే వనమూలికలతో తయారు చేసిన ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది, దానివల్ల జుట్టు నిగనిగలాడి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఇదంతా వాస్తవమేనంటారా? ఇలాంటివి వాడుతూ చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ట్రీట్మెంట్ తీసుకొని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తర్వాత కొంత మానసిక వేదనకు గురై కూడా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి కారణాన్ని మేము ఫస్ట్ అనలైజ్ చేస్తూ వాళ్ళకి చక్కటి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి వైద్య విధానంతో పూర్తిగా దీన్ని మనం నివారించవచ్చు. రైట్. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది హెయిర్ పైనే. అవును. సో ఇది ఎవరిలోనైనా కామనే. అవును. వీళ్ళు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్త? జనరల్గా ఏమవుతుందంటే ఏదైనటువంటి సమస్య, ఆరోగ్య సమస్య వాళ్ళకు వచ్చినప్పుడు బాడీలో ఇమ్యూనిటీ పవర్ అన్నది తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ పవర్ బాడీలో తగ్గుతుందో వాళ్ళల్లో ఈ హెయిర్ ఫాల్ అన్నది అధికంగా చూస్తూ ఉంటాం. జ్వరం వచ్చిన పేషెంట్లో కానీ, అంటే క్రానిక్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు కానీ, క్యాన్సర్లు ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, స్ట్రెస్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో కానీ, వీళ్ళల్లో ఏ సమస్య వచ్చినా కూడా బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అధికంగా చూసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మూల కారణం ఏంటిదో తెలుసుకొని అది హార్మోనల్ ఇష్యూయా, లేదంటే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీయా, లేదంటే ఏ కారణం చేత ఊడిపోతుందో తెలుసుకొని ఆ కారణానికి మనం మందులు వాడుకుంటూ తర్వాత న్యూట్రిషనల్ కరెక్షన్ చేసుకుంటూ మనం వైద్యంతో ముందుకెళ్ళినట్టయితే చక్కటి ఫలితాలను మనం చూడవచ్చు. డాక్టర్ గారు, మీ జుట్టు అసలు నల్లగా చక్కగా ఒత్తుగా కనిపిస్తోంది. చాలామంది ఒకప్పుడు తెల్ల జుట్టు వస్తే ఏజ్ బారైపోయింది అనుకునే వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్లో కూడా వస్తుంది. మీరు పర్సనల్గా ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తారు మా ఐడ్రీమ్ వ్యూవర్స్కి మీరు చెప్పాలా? చూస్తున్నట్లయితే మీ హెయిర్ విషయంలో చాలా హెల్దీగా కనిపిస్తోంది. డాండ్రఫ్ అలాంటివి ఏమీ లేకుండా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మీరు ఎవరి హెయిర్ అయినా శుభ్రంగా రెగ్యులర్గా వీక్లీ నేనైతే డైలీ తలస్నానం చేస్తాను అండి. డైలీ చేస్తాను నేను రెగ్యులర్గా. ఓకే, చక్కటి ఒకసారి చేయాలా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాలా? ఒకసారి చేస్తే సరిపోతుంది. ఓకే, నా పర్సనల్గా నేను చేసి చెప్తాను. నేను డైలీ 1 టైం తలస్నానం కంపల్సరీ చేస్తాను, చలికాలం కానీ, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, కాలంతో సంబంధం లేకుండా. తర్వాత చక్కటి ఆహార నియమాలు పాటించడం జరుగుతుంది. తర్వాత సరిపోయేంత నిద్ర, మినిమం 6 to 8 అవర్స్ నిద్రపోవడం జరుగుతుంది. డైలీ మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తాగటము. ఓకే, సో ఈ పౌష్టికాహారం తీసుకోవటము, నట్స్ కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల ఇలా ఉండటం జరుగుతుంది. రైట్. హోమియోపతిలో రిజల్ట్ అనేది లేట్గా వస్తుంది అని వింటాము. ఇప్పుడు హెయిర్ విషయానికి వస్తే దీంట్లో ఎట్లా ఉంటుందండి సక్సెస్ రేట్? సో దీంట్లో డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ, ఏ స్టేజ్లో ఉంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, మిడిల్ స్టేజ్లో ఉందా, అడ్వాన్స్ స్టేజ్లో ఉందా అన్నది ఒకటి కన్సిడర్ చేస్తాము. తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలతో వీళ్ళు సఫర్ అవుతున్నారు, తర్వాత వీళ్ళకి ఎటువంటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో ఏం ప్రాబ్లమ్స్ తేలింది, బ్లడ్ తక్కువ ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తెలుసుకుంటూ వాటికి మనం మెడిసిన్స్ ఇస్తూ హోమియోపతి వైద్య విధానంతో చక్కటి ఫలితాలను మనం తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండని
ట్రీట్మెంట్ అంటే అది హోమియోపతి. అండ్ హెయిర్ ఫాల్కి మాత్రం హోమియోపతిలో చక్కని ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది. అండ్ దాంతో పాటుగా మన లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకొని ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి దూరం అవ్వచ్చు అని తెలియపరిచారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.